ఈరోజు బైనామియల్ థియరం గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏ ప్లస్ బి పవర్ 0 అంటే ఎనీ పవర్లో కనుక 0 కనుక ఉన్నట్టయితే దాని వాల్యూ 1. సపోజ్ ఎక్స్ పవర్ 0 ఎంత వాల్యూ 1, ఏ పవర్ 0 1, బి పవర్ 0 అంటే ఎంత 1. సెకండ్ పాయింట్ ఏంటంటే ఏ ప్లస్ బి హోల్ పవర్ 1 అని తీసుకున్నాం. ఎనీ పవర్లో ఉన్నా సరే దీని వాల్యూ ఏమవుతుందంటే ఏ ప్లస్ బి. ఎక్స్ పవర్ 1 ఉందనుకో వాల్యూ ఎంత 1. ఎక్స్ పవర్ కాదు వై పవర్ 1 ఉంది 1, ఏ పవర్ 1 ఉంది ఎంత 1. థర్డ్ పాయింట్ ఏంటంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఇది కదా ఫార్ములా. ఈ ఫార్ములాని బైనామియల్ థియరంలో ఎలా రాయాలి అనేది ఇప్పుడు కాన్సెప్ట్ అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఏముంది ఏ పవర్ 2, సెకండ్ ఏముంది బి 0 తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఏకి పవర్ని డిక్రీజ్ చేయండి, బికి పవర్ని ఇంక్రీజ్ చేయండి. అంటే ఏ పవర్ 1, బి పవర్ 1 ప్లస్ ఏ పవర్ 0, బి పవర్ 2. ఇక్కడ ఏం రాసుకోవాలి 2. ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 1, ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 1. కాబట్టి 1 ఇంటూ ఏ స్క్వేర్ 2 ఇంటూ ఏబి ప్లస్ బి స్క్వేర్ 1 ఇంటూ బి స్క్వేర్. 1 2 1 వీటిని ఏమంటామంటే బైనామియల్ కోఎఫిషియెంట్స్. ఏమంటారు? బైనామియల్ కోఎఫిషియెంట్స్ అంట. ఈ కోఎఫిషియెంట్స్ ఎలా వచ్చినాయి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. జనరల్గా 1 ఇంటూ ఏ స్క్వేర్ 2ab, 1 ఇంటూ బి స్క్వేర్ బి స్క్వేర్. నెక్స్ట్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ తీసుకుందాం. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ తీసుకుంటే ఫార్ములా మనకేం తెలుసు? ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్. ఇదే కదా. దీని బైనామియల్ థియరంలో ఎలా రాస్తాం? ఏమని చెప్పుకున్నాం? ఇక్కడ ఫస్ట్ ఏముంది ఏ పవర్ ఎంత 3. నెక్స్ట్ ఇక్కడ ఏముంది బి పవర్ 0. ఏ పవర్ని డిక్రీజ్ చేయండి, కొంచెం గ్యాప్, ఏ స్క్వేర్. బి పవర్ని ఇంక్రీజ్ చేయి ప్లస్ సమ్ గ్యాప్. ఏ పవర్ని ఏం చేయాలి? డిక్రీజ్ చేయండి 1. బి పవర్ని ఇంక్రీజ్ చేయండి ప్లస్ ఏ పవర్ 0, బి పవర్ 3. ఏకి నెక్స్ట్ ఇంకో డిక్రీజ్ చేసామనుకో నెగిటివ్ వచ్చేస్తుంది, దాంతో స్టాప్ చేసేయండి. ఇక్కడ జనరల్ ఏం రాసుకుంటాం 3, ఇక్కడ 3 రాస్తాం. కాబట్టి 1 ఇంటూ ఏ క్యూబ్ బి పవర్ 0 అంటే ఎంత 1, 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ ఏ పవర్ 0 అంటే ఎంత 1 ఇంటూ బి క్యూబ్ 1 3 3 1. వీటిని ఏమంటాం? బైనామియల్ కోఎఫిషియెంట్స్ అంటారు. ఈ బైనామియల్ కోఎఫిషియెంట్స్ అనేటువంటివి n ప్లేస్లో 0 పెట్టినప్పుడు, అలాగే n = 1 రాసినప్పుడు, n = 2 రాసినప్పుడు, n = 3 రాస్తున్నప్పుడు ఏ విధంగా వస్తాయి అనేది నెక్స్ట్ వీడియోలో చేద్దాం. థ్యాంక్ యూ. మీ హిరణ్ మ్యాన్.